కొత్తగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్లలో అధునాతన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ప్రధాన నగరాల్లోని నిర్మాణదారులు కార్పొరేట్ ఏరియా నివాస స్థలం, సూపర్ బిల్డప్ ఏరియా మొత్తం స్థలం మధ్య అంతరాన్ని 40% వరకు పెంచుతున్నారు. 2019లో ఈ సగటు లోడింగ్ ఫ్యాక్టర్ 31% ఉంటే 2025 జనవరి మార్చి త్రైమాసికంలో 40%కి చేరిందని స్థిరాస్తి సేవల సంస్థ అన్రాక్ పేర్కొంది. దీంతో ఫ్లాట్ కొనుగోలు చేసుకున్న వారు తక్కువ నివాస స్థలంలోనే సర్దుకోవాల్సి వస్తుందని వివరించింది. సూపర్ బిల్డప్ ఏరియా, కార్పొరేట్ ఏరియాల మధ్య వ్యత్యాసాన్ని లోడింగ్ ఫ్యాక్టర్గా పేర్కొంటారు. ఉదాహరణకు సూపర్ బిల్డప్ ఏరియా 1300 చదరపు అడుగులు, కార్పొరేట్ ఏరియా 1000 చదరపు అడుగులు అయితే లోడింగ్ 30%గా లెక్కిస్తారన్నమాట. రెరా చట్టం ప్రకారం నిర్మాణదారులు ఫ్లాట్ కొనుగోలుదారులకు అందించే కార్పొరేట్ ఏరియాని పేర్కొనడం తప్పనిసరి. కానీ లోడింగ్ ఫ్యాక్టర్ను పరిమితం చేసే నిబంధన లేదు. మొదటి త్రైమాసికంలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఫ్లాట్ కొనుగోలుకు వెచ్చించే మొత్తంలో 60% నివాసానికైతే మిగిలిన 40% ఎలివేటర్లు, లాబీలు, మెట్లు, క్లబ్ హౌజులు, ఇతర సౌకర్యాలకు వెళుతోంది. 2019లో లోడింగ్ ఫ్యాక్టర్ 30%గా ఉండగా 2025 నాటికి 41%కి చేరింది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో 33% నుంచి 44%కి, చెన్నైలో 30% నుంచి 36%, ఢిల్లీ ఎన్సీఆర్లో 31% నుంచి 41%కి, పూణేలో 32% నుంచి 40%కి, హైదరాబాద్లో 30% నుంచి 38%కి, కోల్కతాలో 30% నుంచి 39%కి పెరిగింది.